జై హో. చిన్నపిల్లలకు మాటలు ఎందుకు ఆలస్యమవుతాయి? నేర్పేవారు లేకనా, మాట్లాడించేవారు లేనందువల్లనా? రెండూ నిజమే. ఉమ్మడి కుటుంబాలు తెరమరుగై బంగారు బాటలు వేసే బామ్మ మాటలు లేవు, పెద్దలు చెప్పే కథలు లేవు. ఏదో ఆటల బడిలో ఉంచి పేరెంట్స్ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. మాటలు త్వరగా రాని బిడ్డలతో దిగులు పడే తల్లిదండ్రులకు మంచి కబురు తెచ్చారు హైదరాబాదులో డాక్టర్ కందుల శ్రీనివాస్. కథలు చదివి వినిపించే కళాన్ని తయారు చేశారు. చిన్నారుల చైతన్య గీతికగా మేలు అకాడమీ సిలబస్తో ముందుకు వచ్చారు. బోసినవ్వుల బంగారాలు, బుడిబుడి అడుగుల సింగారాలు. వీరిని మాటల సంగీతానికి శృతి చెయ్యాలి. పలకరించనిదే పలకరు. కొందరు చిన్నారులకు పలుకే బంగారం. రావాల్సిన వయసులో మాటలు రావు. దీంతో అమ్మా నాన్నకు ఆందోళన. ఆడించే అమ్మమ్మలు, జేజెమ్మలు, మాట్లాడించే తాతలు ఎక్కడో దూరాన ఉంటారు. మరి ఇలాంటి కిండర్ గార్టెన్ స్థాయి చిన్నారులకు ఉలుకు పలుకు నేర్పే సిలబస్తో ముందుకొచ్చారు హైదరాబాద్కు చెందిన డాక్టర్ కందుల శ్రీనివాస్. కథలతో బాలల మానసాన్ని కదిలించే నవ్యబోధన ఆవిష్కర్తగా మారారు. ఇప్పుడు మామూలు రొటీన్ స్కూల్స్కి మనకే వచ్చింది కాన్సెప్ట్. దీనికి ఏంటంటే చైల్డ్ గ్రాప్ చేసేది ఎక్కువ ఉంటుంది, వాడి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా పడుతుంది అన్నమాట మనం ఇచ్చే కాన్సెప్ట్ తోటి. మెయిన్ ఎందుకంటే అన్నీ కవర్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఏంటి, ఒక ఆడిటరీ కాంపోనెంట్ అని, విజువల్ కాంపోనెంట్ అని, కైనెస్థెటిక్ కాంపోనెంట్ అని. ఎందుకంటే ఈ 3 కాంపోనెంట్సే ఉంటాయి ప్రతి కిడ్లో. అలాగే మా సిస్టమ్ ఆఫ్ టెస్టింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటు వాడికి ఒక ఆడిటరీ క్లిప్ వినిపిస్తాం, లేకపోతే వీడియో చూపిస్తాం, దాని మీద క్వశ్చన్స్ అడుగుతాం. సో అన్ని కాంపోనెంట్స్ టెస్ట్ చేస్తాం అన్నమాట మేము. డాక్టర్ శ్రీనివాస్ కందుల హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రిలో న్యూరో సర్జన్. స్వీయ అనుభవం ఆయన్ని విద్యావేత్తగా మార్చింది. తన కుమారుడికి 2 ఏళ్లు దాటినా మాటలు రాలేదు. ఎంతో ఆందోళన చెందారు. ఈ క్రమంలో బిడ్డలకు మాటలు ఎందుకు ఆలస్యంగా వస్తాయో కారణాలను శోధించారు. ఈ వేదన, శోధన కలిపి ఓ పరిష్కారానికి, ఓ నవ్యావిష్కారానికి దారితీశాయి. ఈ పయనంలో 2018వ సంవత్సరంలో డాక్టర్ శ్రీనివాస్ బాలల విద్యాబోధన విధానానికి కొత్త రూపునిచ్చారు. మేకింగ్ ఎవ్రీవన్స్ లైఫ్ యూనిక్, క్లుప్తంగా మేలు అనే పేరుతో విద్యాబోధన అకాడమీని స్థాపించారు. నేను బేసిక్గా డాక్టర్ అండ్ మా వైఫ్ కూడా డాక్టర్. నేను సర్జను, తను వచ్చి గైనకాలజిస్ట్. బాబు ఏదైతే ఉన్నాడో సో తనకి ఏమైందంటే ఆల్మోస్ట్ 2.5-3 years అయినా కూడా 3 years అయినా సరిగ్గా మాటలు అవి వచ్చేవి కాదన్నమాట. సో స్పీచ్ డిలే ఉండేది బాగా. చైల్డ్కి ఇప్పుడు పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండాలన్నమాట. ఇవన్నీ నేను రీసెర్చ్ ద్వారా కనుక్కొని, చాలామంది స్కూల్స్లో చూస్తే మీరు ఏ క్లాస్ రూమ్కి వెళ్ళినా కూడా ఆ టీచర్సే ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ఏ టైప్ ఆఫ్ లెర్నర్ స్టూడెంట్ అని. ఆడికి ఆ తగ్గ లెర్నింగ్ ఇవ్వాలన్నమాట. సో నేను అప్పుడు అనుకున్నది ఒక మేలు అని ఒక కాన్సెప్ట్ లాంచ్ చేద్దాం మనం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు సొసైటీకి అని అనుకుని, సో మేలు అనే కాన్సెప్ట్ తీసుకుని మెడిలేట్ ఎడ్యుకేషన్ తోటి మేము లాంచ్ చేసాం ఫస్ట్. అది ముందే ప్రస్తావించినట్లు డాక్టర్ శ్రీనివాస్ ఈ వినూత్న ప్రేరణకు తన కుమారుని అంశంలో స్వీయానుభవమే కారణం. ఎడమ చేతి వాటమున్న తన కుమారునికి సంప్రదాయ విద్య బోధించే పాఠశాలలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉపాధ్యాయులు కుడి చేత్తోనే రాయారని తనని ఒత్తిడి చేశారు. ఈ అనుభవం డాక్టర్ శ్రీనివాస్లో ఓ నవ్యాలోచనకు బీజం వేసింది. కఠిన నిబంధనలతో ఉన్న ఈ విద్యాశైలితో విభేదించారు. బిడ్డల ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించి గౌరవించే ప్రత్యామ్నాయ పద్ధతులు తేవాలని నిశ్చయించారు. కుమారుడికి మాటలు త్వరగా రాకపోవటానికి కారణాలను అన్వేషించారు. లోతైన పరిశోధన సాగించారు. ఇలాంటి పిల్లల్లో 49% దృశ్య శ్రవణ అభ్యాసంతో నేర్చుకునేవారేనని కనుగొన్నారు. ఈ నేపథ్యంతో కథలు వినిపించే ఎలక్ట్రానిక్ కళాన్ని ఆవిష్కరించారు. మేలు కాన్సెప్ట్ ఏదైతే చెప్పామో కంప్లీట్గా, ఈ కాన్సెప్ట్ మేము బిల్డప్ చేసినప్పుడు కంప్లీట్గా ఏం తీసుకున్నామంటే, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో కరిక్యులం డిజైనింగ్, అలాగే ఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరినీ ఒక టీమ్ ఫామ్ చేసాం మేము. ఆ టీమ్ తోటి మొత్తం అంతా ఈ కరిక్యులం అంతా డిజైన్ చేసి, దాంతోపాటు ఏంటంటే ఒక సెట్ ఆఫ్ మాకు ఒక నాలెడ్జ్ టీమ్ ఒకటి ఉందన్నమాట. ఈ నాలెడ్జ్ టీమ్ పని ఏంటంటే కంప్లీట్గా ఈ కరిక్యులం బిల్డప్ చేయడం, దాంతోపాటు టీచర్స్కి ట్రైన్ చేయడం. ఈ మా ప్రోగ్రామ్ను కూడా ఏవేవైతే స్కూల్స్కి ఇస్తున్నామో, అలాగే మా కథాలయ స్కూల్స్ కూడా టీచర్స్ని ఎవరైతే రిక్రూట్ చేసుకుంటున్నామో అన్నిటికీ కూడా టీచర్స్ ట్రైనింగ్ ఈజ్ ఆల్సో
కథాలయ పాఠశాలల వ్యవస్థాపకులు గీతా రామానుజంతో సమావేశం కావటం డాక్టర్ శ్రీనివాస్ ఆలోచనలకు మరింత ఊపు తెచ్చింది. ప్రీ స్కూల్ విద్యకు కొత్త రూపునివ్వాలన్న యోచన అంకురించింది. ఆయన ఆవిష్కారమైన మేలు విధానం ఆమెను ఆకట్టుకుంది. సహకారం అందించేందుకు గీతా రామానుజం ముందుకొచ్చారు. డాక్టర్ శ్రీనివాస్ మేలు పాఠ్యాంశాల సిలబస్ తో కథాలయ పాఠశాలలు స్థాపించేందుకు ఆమె చొరవ తీసుకున్నారు. నేడు దాదాపు 550 పాఠశాలలు మేలు అకాడమీ కిండర్ గార్టెన్ విద్యా నమూనాను అనుసరిస్తున్నాయి. మెడిలైట్ ఎడ్యుకేషన్ దాంతో మొత్తం మేలు కాన్సెప్ట్ అనేది లాంచ్ చేసామన్నమాట యాక్చువల్లీ. సో ఇది లాంచ్ చేసి మేము 2018లో లాంచ్ చేసాం. ఆడిటరీ కాన్సెప్ట్ కోసం ఒక పెన్ ఒకటి లాంచ్ చేసాం. ఆ పెన్ ఏంటంటే బుక్స్ మొత్తం రీడ్ చేస్తుంది. ఇప్పుడు మేము స్మార్ట్ కోడింగ్ బుక్స్ ఒకటి డిజైన్ చేసాం అన్నమాట. విజువల్ లెర్నర్స్ కోసం మంచిగా ఇమేజెస్ అవ్వచ్చు, పిక్చర్స్ అవ్వచ్చు, మంచి రిచ్ ఇల్లస్ట్రేషన్స్తో పెట్టి ఒక బుక్స్ లాంచ్ చేసాం. దాంతోపాటు ఈ స్మార్ట్ కోడింగ్ పెన్ ఒకటి. మేలు అకాడమీ ప్రాథమిక లక్ష్యం ప్రతి విద్యార్థి ఏ తరహా అభ్యాస శైలిలో ఆధిపత్యం చూపిస్తాడో అందుకు అనుగుణంగా బోధనా పద్ధతులను రూపొందించడం, తద్వారా విప్లవాత్మక మార్పులు తేవటం ప్రధాన ఉద్దేశం. ప్రతి విద్యార్థికి ప్రత్యేక అభ్యాస ప్రాధాన్యాలుంటాయని డాక్టర్ శ్రీనివాస్ విశ్వాసం. అవి దృశ్య శ్రవణ అభ్యాసం, అవయవ కదలికతో స్పందన తెలిపే కెనెస్థెటిక్ అభ్యాసం. ఇప్పుడు మా ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే మొత్తం ఈ కాన్సెప్ట్ అనేది ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అవ్వచ్చు, మేబీ ఏదర్ వాట్ ఎవర్ ద స్కూల్ బ్రాండ్ నేమ్ వాళ్ళకి ఏదైనా అవ్వచ్చు, వాళ్ళలో కూడా చాలా మేము యాక్టివ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ చేస్తాము. ఇప్పటికి ఒక నియర్ బై ఇప్పటిదాకా టిల్ నౌ 400-500 స్కూల్స్ రీచ్ అయి ఉంటాం. డాక్టర్ శ్రీనివాస్ మేలు అకాడమీ ముఖ్యోద్దేశం పిల్లల సహజ అభ్యాస శైలులను స్వీకరించటం, సహజ సిద్ధ అభ్యాస శైలిని ప్రోత్సహించి వారిని మరింత శక్తిమంతం చేయటం. మన ఇప్పుడు హయ్యర్ లెవెల్కి వెళ్ళేటప్పటికి చాలామంది ఇప్పుడు జిఆర్ఈ అని టోఫెల్ అని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అక్కడ కూడా మీరు చూసినట్టయితే లిజనింగ్ కానీ రీడింగ్ కానీ టెస్ట్ ఉంటుంది వాళ్ళకి అన్నా కూడా అల్టిమేట్గా, అండ్ హౌ మచ్ దే ఆర్ డూయింగ్ అనేది. అలాగే కైనెస్థెటిక్ వే ఆఫ్ థింకింగ్ కూడా. అంత హయ్యర్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత కూడా జిఆర్ఈ టోఫెల్కి మళ్ళీ కోచింగ్ తీసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు వాళ్ళ వేలోకి వెళ్ళాల్సి వస్తుంది. మనం ప్రతిదీ కూడా ద రైట్ వే ఆఫ్ లెర్నింగ్ కిడ్కి మనం జస్టిఫైడ్ అంటే ఒక న్యాయబద్ధమైన నిజంగా లెర్నింగ్ ఇవ్వాలి కిడ్కి అంటే మాత్రం దిస్ వే అన్ని కాంపోనెంట్స్ మనం కిడ్స్కి ఇవ్వాలి. ఆడిటరీ ఇవ్వాలి, కైనెస్థెటిక్ ఇవ్వాలి, అలాగే దాంతోపాటు విజువల్ లెర్నింగ్, దీంతోపాటు మేము ఏంటంటే స్టోరీస్ కూడా.